అండి సాయంత్రం దాని నుంచి అంతా కంగారుగానే ఉంది. ఫాస్ట్గా డ్రైవింగ్ ఎలాగెళ్ళామో మాకేమైనా లేదు అంటే భాస్కర్ కాన్ఫిడెన్స్గానే ఉన్నారు. మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. సో అక్కడికి వెళ్ళాక మా అందరం చాలా అంటే డ్రైవర్స్తో జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు. వాళ్ళు అంత ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళని మొత్తం పరిచయం చేయడం చాలా అద్భుతంగా భావించాను నేనైతే. నాకు అక్కడ ఇచ్చిన భాస్కర్ ఇచ్చిన నాకు ఆ ప్లేస్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇంకా మేము ఇచ్చిన వస్తువులు చాలా ఆనందంగా తీసుకున్నారండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి మేము ఎంత కష్టపడి దానికి ఒక సాటిస్ఫాక్షన్తో వచ్చామండి. మేము మా జర్నీ అంతా కూడా చాలా దేవుడు చక్కగా తీసుకొచ్చాడు. సాటిస్ఫాక్షన్ దేవుడు తెచ్చింది. గారికి పాస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన సాయంత్రం హ్యాపీగా ఉంటున్నానండి. మరి 9వ తారీఖున మేము అరకు లంబసింగి అవడం జరిగిందండి. అక్కడ మేము చూసిన ప్రదేశాలు అలాగే పాస్టర్ గారు పాస్టర్ గారు చేసిన పరిచయం మేము పాల్గొనడానికి దేవుడు మాకు కూడా ఇచ్చిన మంచి గొప్ప అవకాశం అండి. అలాగే అక్కడ మేము చాలా అయితే సందర్శించాం. అక్కడ పాస్టర్స్ కూడా వాళ్ళకి ఏమీ తెలియదండి. సరిగ్గా వాళ్ళు కూడా పాస్టర్ గారు ఇచ్చిన ఈ వస్తువులు తీసుకుని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అదే రీతిగా మా ప్రయాణంలో మాకైతే కార్లో అయితే కూర్చున్నాం, కానీ ఆ ఒకరి మీద పడిపడి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ చాలా టెన్షన్ అండి. ఆ టర్నింగ్స్ అవి పాస్టర్ గారు అయితే మామూలుగా కారుగా ఆడుకున్నట్టు ఆడుతున్నారు కార్లో. మరి అంత సేఫ్గా మళ్ళీ మేము వెళ్ళి సేఫ్గా మళ్ళీ హాస్పిటల్ రావడానికి దేవుడు మాకు అంత ప్రవర్తించాడండి. రీతిగా పాస్టర్ గారు పరిచయ విషయంలో కూడా మేము అందరూ ప్రార్థించేవాళ్ళని జరిగింది. పాస్టర్ గారికి వందనాలు. కూడొచ్చిన సంగతులు అందరికీ కూడా నా వందనాలు. మేము గురువారం సాయంత్రం బయలుదేరామండి. మీ నుంచి అది అంతా కూడా అన్ని ఘాటీలే. ఇంటి తప్పున గోతులో పడిపోవడం తప్ప మా బాడీ కూడా మ్యాక్సిమం ఇంటికి రావు. కానీ ప్రయాణంలో దేవుడు తోడండి. అలాగే అక్కడ పాస్టర్తో పాటు అక్కడ ట్రైబల్ పీపుల్కి పరిచయం చేయడంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే ప్రయాణం అంతట్లో కూడా తోడండి. ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకి ఎన్నో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా పాస్టర్ గారితో పాటు ఇలాంటి పరిచర్యలో పాల్గొనే అవకాశం ఇంకా కల్పించుకోవాలని కోరుకుంటూ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండురి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనమందరం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ దానియేలు గురించినటువంటి కొన్ని మాటలు మనం చదివాం. ఇక్కడ కొంతమంది ప్రధానులు అని వాక్యములో చదువుతూ ఉన్నాం. అక్కడ ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. వారు ఏమని ప్లాన్ చేస్తున్నారంటే దానియేలు మీద ఏమైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కొరకు వారు ఏం చేస్తున్నారంట, ఎదురు చూస్తున్నారు, కనిపెడుతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దానియేలు మీద ఏం మోపాలని, నింద మోపవలెను అని వారు తగిన ఒక కారణం దొరికితే, ఒక అవకాశం దొరికితే
నింద మోపుదాం అని ఎదురు చూస్తున్నారు, కనిపెడుతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములు చదువుతున్నాం. ఓకే, అసలు వీరికి దానియేలు మీద నింద మోపాలనేటువంటి ఆలోచన, ఉద్దేశం, దురుద్దేశం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ యొక్క విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే ఇదే అధ్యాయము ప్రారంభంలో మనకు ఒక విషయాన్ని గమనించవచ్చు. రాజు ఏం చేశాడు అంటే, రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను అతను ఏం చేశాడు? నియమించాడు. ఎంతమంది? 120 మంది అధిపతులను నియమించాడు. ఎవరు? దర్యావేషు అనేటువంటి రాజు. ఈ రాజు తన యొక్క రాజ్యం అంతటి మీద, చూడండి ఒకసారి, ఏదో ఒక పేటలో కాదు, లేకపోతే ఒక వీధిలో కాదు, ఒక ఊరిలో కాదు, ఒక పట్టణంలో కాదు, మొత్తం రాజ్యమంతటి మీద, మన భాషలో చెప్పాలంటే దేశమంతటి మీద, మనకు అర్థమయ్యేదటి చెప్పాలంటే దేశమంతటి మీద ఎంతమంది నియమించాడు? 120 మందిని నియమించాడు. ఈ 120 మందికి పైన ఒక 3 ప్రధానులను నియమించాడు. ఈ 120 మంది మీద 3 ప్రధానులను నియమించాడు. ఈ 3 ప్రధానులలో దానియేలు ముఖ్యుడు. 2వ వచనంలో కనబడుతుంది. 120 మంది అధిపతులు ఉంటారు. ఈ 120 మంది మీద 3 ప్రధానులు ఉంటారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలును ఎప్పుడైతే ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రధానిగా రాజుకు దర్యావేషు నియమించాడో, మిగతా వారందరికి ఏమైపోయింది? ఒక రకమైనటువంటి అసూయ, ఒక రకమైనటువంటి ద్వేషం, ఒక రకమైనటువంటి మరి స్వప్నతనం ఉంటుంది చూడండి, ఇలాంటివి వీరికి కలిగింది. ఇలాగున కలగటానికి ఏమైనా కారణం ఉందా అంటే, ఇలాంటిది జరగటానికి కారణం ఏమైనా ఉందా అంటే కారణం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలామంది ఒక రకమైన ఫీలింగ్ కలిగి ఉంటారు. ఒకరిలోకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది. ఏంటి ఆ ఫీలింగ్ అంటే, ఎవరింట్లో వాళ్ళే బాసులు, అవునా కదా? లేకపోతే మన పేటలో మనమే బాసులు, మన ఊరిలో మనమే రాజులు అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం కదా. అలాగా దానియేలు గురించి ఆలోచన చేస్తే, దానియేలు అనేటువంటి ఈయన ఆ యొక్క రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు. దానియేలు ఎవరుగా చెప్పండి? ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మరి ఎవరు ఈ వ్యక్తి? ఎవరు అంటే దానియేలు యూదుడు. దానియేలు ఎవరు చెప్పండి? యూదుడు. మరి యూదుడు అనేటువంటి ఈయన ఆ యొక్క మరి బబులోను రాజ్యానికి ఎలా వెళ్ళాడు అంటే, మనము దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో కనుక మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటి అంటే చూడండి ఒకసారి, 1వ వచనం మనకి లాస్ట్లో కనబడుతుంది. యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, ఎవరు యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఈ బబులోను రాజు యెరూషలేమును ఏం చేశాడు? ముట్టడి వేయగా. అంటే మన మాటలో మనకు అర్థమైతేటి చెప్పాలంటే, మొత్తం చుట్టూరు వచ్చి ఆ యొక్క యెరూషలేము అనేటువంటి ఆ యొక్క ప్రాంతం అంతటిని మరొక రకంగా చెప్పాలంటే జయించాడు, యుద్ధం చేసి స్వాధీనపరుచుకున్నాడు.
అలాగ స్వాధీనపరుచుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి యూదులందరిని ఏం చేసుకుని వెళ్ళిపోయారు? చెర పట్టుకొని వెళ్ళిపోయారు. వారందరూ ఏమైపోయారు? యూదులందరిని పట్టుకొని చెర పట్టుకొని వెళ్ళిపోయారు. ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఒక సందర్భంలో ఒక వాక్యం చెప్పాను మీకు. నేను మీకు అది ఎంతకాలం అయిందో నాకు గుర్తులేదు కానీ మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పడం జరిగింది. 126వ కీర్తనలో ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. 126వ కీర్తనలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలెనుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొనిరి. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క కీర్తన మరి మనం చదివితే మనకు అర్థమవుతుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని, ఎక్కడికి తిరిగి వచ్చారు? సియోనుకు. ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు? బబులోను నుండి. ఇక్కడ వాక్యంలో మనం చదివితే చెరలో నుండి రప్పించినప్పుడు అని ఉంటుంది. ఎక్కడి నుంచి? చెరలో నుండి రప్పించినప్పుడు. ఎంతకాలం ఉన్నారో తెలుసా? చెరలో ఎంతకాలం ఉన్నారో తెలుసా? ఇంచుమించు 70 సంవత్సరాలు. ఎంతకాలం? ఇంచుమించు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే మాటలా? మన ఇంటిని విడిచి, మన ఊరిని విడిచి, మన యొక్క రాష్ట్రాన్ని విడిచి, మన యొక్క దేశాన్ని విడిచి ఒక 70 సంవత్సరాలు వేరే చోట ఉండడం అంటే మాటలా? అది కూడా ఆ వేరే దేశములో మరి చక్కగా వారి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే అబ్బే, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? చెరపట్టబడిన వారు అనగా బానిసులుగా ఆలోచన చేయండి. భయంకరమైనటువంటి రీతిగా వీరిని ట్రీట్ చేసేటువంటి వారు అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? చెరలో నుండి రప్పించాడు. బబులోను రాజ్యము మరి ఈ ఇశ్రాయేలీయులను, యూదులందరినీ చెరపట్టుకొని పోతే ఆలోచన చేయండి. ఈ పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో దానియేలు ఒకడు. పట్టుకుని వెళ్ళిన వారిలో దానియేలు ఒకడు. ఈ దానియేలు గ్రంథములో మొదటి అధ్యాయములో ఈ మాటలు మనకు కనబడతాయి. ఆ టైంకి దానియేలు ఎలాంటి వాడు అంటే దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంటుంది బాలుడు అని ఉంది. ఎవరంటండి? బాలుడు. ఇప్పుడు ఈ బాలుడు అంటే మేబీ 12 సంవత్సరాలు వయసు ఉంటుందేమో. 12 సంవత్సరాలు. ఆలోచన చేయండి. అలాంటి వారిలో రాజు ఏం చేశాడో తెలుసా? రాజు ఏమన్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మనం చదివితే 3వ వచనం నుంచి, రాజు అష్పనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. ఎంతకాలం నేర్పమన్నారు అంటే 3 సంవత్సరాలు. 5వ వచనంలో కనబడుతుంది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలలో వీరికి రాజు ఏం తింటాడో అదే పెట్టాలి, రాజు ఏం తాగుతాడో అదే వారికి ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞను ఈ యొక్క నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఈ యొక్క అధిపతికి ఇవ్వటం జరిగింది. అయితే దానియేలు మరి ఆ సమయంలో ఆ మాంసం తినటానికి, ఆ ద్రాక్ష రసం తాగటానికి ఇష్టపడలేదు. మాంసం తినడానికి, ద్రాక్ష రసం త్రాగటానికి ఇష్టపడలేదు. అప్పుడు దానియేలు వచ్చి ఆ యొక్క అధిపతితో బ్రతిమలాడుతున్నాడు, ప్లీజ్ 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 మాకు
ఈ ఆహారం వద్దు, మేము ఈ ద్రాక్ష రసాన్ని తాగము. అప్పుడు ఈ అధిపతి అంటాడు, మమ్మల్ని చంపడానిక మీరు ఇలా మాట్లాడేది? రాజుగారి ఆజ్ఞ ఇది, రాజుగారి ఆజ్ఞను మేము చేయకపోతే రాజు మమ్మల్ని చంపేస్తాడు. సో నన్ను చంపడానికే మీరు అలా చేసేదంటే అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, లేదు లేదు అలా కాదు. అప్పుడు ఆ అధిపతి అంటాడు, వాళ్ళేమో మాంసం తింటారు, మీరేమో మాంసం తినంటున్నారు, వాళ్ళేమో ద్రాక్షరసం తాగుతారు, మీరు ద్రాక్షరసం తాగనంటున్నారు. ఒకవేళ వారి యొక్క ముఖాలేమో మంచిగా ఉండి మీ ముఖాలు వాడిపోయినట్టుగా ఉంటే నేను దొరికిపోతాను, అప్పుడు నేను రాజు చేత చంపబడతాను, కాబట్టి ఒప్పుకోనంటే దానియేలు అంటాడు, సరే 10 రోజులు టెస్ట్ చేయి, 10 రోజులు పరీక్షించు. ఈ 10 రోజులు మేము తిన్న తర్వాత వారు మాంసం తింటారు, మేము మాంసం తిన్నాం, వాళ్ళు ద్రాక్షరసం తాగుతారు, మేము ద్రాక్షరసం తాగం. ఈ 10 రోజులు మమ్మల్ని గమనించు, మా ముఖాలు నువ్వు అనుకున్నట్టుగా వాడిపోయినట్టుగా ఉంటే సరే, లేదు అంటే మాకు నువ్వు ఛాన్స్ ఇవ్వాలి అని అడుగుతారు. అడిగినప్పుడు సరే అంటాడు. 10 రోజులు వారు అలా చేసిన తరువాత వాక్యంలో మనకు చదివితే 13వ వచనంలో, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించుట బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సంబంధించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా. ఎలా కనపడ్డాయంట? వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు సౌందర్యంగా కనబడ్డాయంట, వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు కలగా కనబడ్డాయంట. ఆలోచన చేయండి. రాత్రి ఎవరో డైలాగ్ వేశారు, ఏంటి మీ ముగ్గురు ముఖాలు అలా వాడిపోయినాయి, పాస్టర్ గారి ముఖం చూడు ఎంత బాగుందో అన్నారు. ఎక్కడ? రాత్రి ప్రయాణం చేసి 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 వచ్చిన తర్వాత అక్కడ మొత్తం డ్రైవింగ్ చేసింది నేను, అలసిపోయింది నేను, ఖాళీగా కూర్చున్న వాళ్ళ ముఖాలేమో మాడిపోయినాయి అంట, నా ముఖమేమో కలగా ఉందంట. మరి నన్ను జోక్ చేయటం కలగన్నారు, నాకు అర్థం కాల. ఆలోచన చేయండి. ఇక్కడ వీళ్ళ యొక్క ముఖాలు మాంసం తినకపోయినా ద్రాక్షరసం తాగకపోయినా వాక్యంలో మనం చదువుతున్నాం, రాజుగారి భోజనం చేసేటువంటి బాలుర ముఖముల కంటే వీళ్ళ ముఖాలు సౌందర్యంగా ఉన్నాయి, అలాగే కలగా ఉన్నాయి అని వాక్యంలో మనము చదువుతున్నాం. రైట్. అలాగున ఈ యొక్క మరి యోధా ప్రాంతము నుండి మరి చెరలోనికి పట్టబడి తీసుకుని వచ్చినటువంటి కొందరు బాలురలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. ఈ దానియేలు ఇలాగున మరి చక్కగా ఆ యొక్క కల్దీయుల విద్యను నేర్చుకుని వారి యొక్క మరి ప్రతిదీ నేర్చుకొని ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఎలా ఉన్నాడంటే ఒక మంచి సలహాదారుడిగా ఉన్నాడు, ఒక మంచి ప్రధానిగా దేవుడు దానియేలును హెచ్చించినట్లుగా నియమించినట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అందుకే దానియేలేమో ఎక్కడో వేరే రాజ్యము నుండి, వేరే దేశము నుండి, వేరే ప్రాంతము నుండి వచ్చి మన మీద అధిపతిగా ఉండడం ఏంటి అనేది వాళ్ళ యొక్క ఏమనాలి, ద్వేషం, వాళ్ళ యొక్క అసూయ, వాళ్ళ యొక్క సుపనతనం. అందుకనే ఏదైనా ఒక నిందను మోపి ఏం చేయాలి? దానియేలును ఆ యొక్క మంచి పోస్ట్ నుండి దించేయాలి అనేది వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అయితే దేవుని యొక్క వాక్యములు మనం చదువుతున్నాం, వారు తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరే. ఏ తప్పు కనబడలేదు, ఏ లోపము కూడా కనపడలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టారా? విడిచిపెట్టలా. ఎలాగైనా సరే దానియేలుని దించేయాలి, అంతే. సో వారు ఒక ఆలోచన చేశారు.
వారు ఒక ఆలోచన చేశారు. ఏంటి ఆ ఆలోచన అంటే 5వ వచనంలో కనబడుతుంది. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపమో కనుగొనలేమనుకోనిరి. ఎక్కడ దొరుకుతాడు? దేవుని విషయంలో అయితే మనకేమైనా ఛాన్స్ ఉంది, కానీ మరి ఏ ఇతర విషయాలలో మనకి ఏ లోపము దొరకదు. అందుకని వారు ఒక ఆలోచన చేసి, గమనించండి, యాక్చువల్గా 120 మంది అధిపతులు ఉన్నారు, వారి మీద 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అలాంటిది దానియేలును వారు సంప్రదించకుండా, దానియేలుకు విషయం చెప్పకుండా వారంతటా వారే మొత్తం అన్ని నిర్ణయాలు తీసేసుకొని ప్రతి ఆలోచన వారు చేసేసి రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే అక్కడ 6వ వచనంలో కనబడుతుంది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి, ఎలా వచ్చారంట? సందడిగా. అసలు మామూలు సంతోషం కాదు, మామూలు ఆనందం కాదు. మాకు దొరికింది ఛాన్స్ అనుకుంటున్నారు. దేనికి ఛాన్స్? రాజుగారి దగ్గర నుండి దానియేలును బయటకు తీసుకురావటం, ఆ యొక్క పోస్ట్ నుంచి తగ్గించడం, లేకపోతే రాజుగారి దగ్గర నుండి దానియేలుకు మరి వేరు చేయటం, ఇలాంటి అవకాశం దొరికిందని సందడిగా వచ్చి రాజుతో చెప్తున్నమాట. ఏమంటున్నారు? రాజుకు దర్యావేషు చిరంజీవి అయి ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. మరి ఈ విషయం దానియేలుకు తెలుసా? దానియేలుకు తెలుసా? ఈ యొక్క యోచన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు దానియేలుని అక్కడ కూర్చోబెట్టారా? దానియేలు ఉండగా వారు డిస్కషన్ చేశారా? గమనించండి, ఎంత కుట్ర జరిగిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. కుట్ర. దీనినే ఇంకొక భాషలో మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే రాజకీయం అంటారన్నమాట. దీనినే రాజకీయం అంటారన్నమాట. దానియేలు లేకుండా వారు ఒక ఆలోచన చేసి రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, నువ్వు ఇలాంటి శాసనాన్ని స్థిరపరిచి ప్రకటించాలి అన్నారు. రాజుగారికి తెలియదుగా ఇందులో దానియేలు లేడని. రాజుగారికి తెలియదుగా దానియేలుకి తెలియకుండా వీరు ఇక్కడ యోచన చేశారు అని. కారణం ఏంటంటే రాజుగారి దగ్గరికి ఎవరో ఒకలో ఇద్దరు వెళ్ళి మాట్లాడితే ఆయన ఒకవేళ ఈ విషయాన్ని కనిపెడుదునేమో. కానీ అందరూ వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి, చాలామంది వెళ్ళిపోయారు. ఆలోచన చేయండి. వెళ్ళి అక్కడ చెప్తున్న మాట, రాజా 30 దినాలు అంటే 1 నెల రోజులు ఎవరైనా ప్రార్థన చేయాలి అన్నా ఎవరికి చేయాలి? ప్రార్థన నీకే చేయాలి. ఒకవేళ ఎవరైనా అడగాలి అన్నా ఎవరిని అడగాలి? నిన్నే అడగాలి, ఇంకెవరిని అడగకూడదు. గమనించండి ఒకసారి. ఇంకొక మనకు అర్థమయ్యేటువంటి విషయంలో మరి మనము ఆలోచన చేస్తే, ఒక సామాన్యుడు రాజుగారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అడుగుతాడా? ఒక సామాన్యుడు రాజుగారి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అడగటానికి ఛాన్స్ ఉంటుందా? కానీ వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి ఒకసారి. వీళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని మరి వారు తీసుకున్నారో గమనించండి ఒకసారి. అయితే రాజు ఓకే అని శాసనాన్ని తయారు చేసేసాడు, అందరికీ ప్రకటించేశారు. ఆ తర్వాత తెలిసింది దానియేలుకి ఏమని? ఇట్టి శాసనము చేయబడినని
దానియేలు తెలుసుకొనినను తనేం చేశాడు? తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, దానియేలు ఇట్టి శాసనము తయారు చేయబడినది అని తెలిసి కూడా ఏం చేయలేదు? ప్రార్థన చేయటం మానలేదు, దేవునిని స్తుతించడం మానలేదు. ఇంకొక మాటలో మనం గమనిస్తే, ఇంకొక విషయాన్ని కనుక ఇక్కడ మనము చూడగలిగితే, యథావిధిగా అంటే ప్రతిరోజు ఎలాగైతే చేస్తాడో అలాగున రోజుకి ఎన్నిసార్లు చేసేవాడంట? 3 సార్లు. సో ఈ 3 సార్లు ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళిన టైంలో మిగతా వారందరూ ఏం చేసేసారు? ఇక్కడ మీటింగ్లు పెట్టేసుకున్నారు. ఈ దానియేలు లేని టైంలో అందరూ కలుసుకుని ఇలాంటి శాసనాన్ని తయారు చేపిద్దాం రాజుగారితో అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ దానియేలు మాత్రం ఏం చేయలేదు. అసలు శాసనం ఇలాంటిది తయారైనది అని తెలిసిన తాను అనుదినము అంటే 30 రోజులు కూడా, ఎప్పుడు చెప్పండి, 30 రోజులు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, దేవునిని స్తుతించుచు వచ్చాడు. ఇంకొక విషయం మీరు గమనించాలి, అదేంటంటే సీక్రెట్గా చేయలే. ఎలా చేయలేదు? సీక్రెట్గా చేయలే. కిటికీలు తెరిచి ఉండగా మూసేసుకుని ఎవరు కనపడకుండా చేశాడంటే కాదు, తెరిచి ఉండగా అది అలాగే ఉన్నాయి. ఈయన మాత్రం ప్రార్థన ఆపలేదు. కిటికీలు అలా తెరిచి ఉన్నాయి, కానీ ఈయన మాత్రం దేవునిని స్తుతించడం ఆపలేదు. జనాలు చూసా ఉన్నారు. కొంతమంది గుంటనక్కల్లాగా ఆయన ప్రార్థన చేస్తాడా చేయడా చూశారు. దొరికేసింది ప్రూఫ్ అనుకున్నారు, మాకు అవకాశం వచ్చేసింది అనుకున్నారు. ఆలోచన చేయండి, దేవుని యొక్క బిడ్డగా దానియేలును ఒక్కసారి ఆలోచన చేస్తే, ఏ కాలంలో వచ్చేసాడు? ఏ వయసులో వచ్చేసాడు ఈ బబులోను రాజ్యానికి? బాలుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడొచ్చాడు? బాలుడుగా ఉన్నప్పుడు. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, పెద్దోడైపోయాడు. కానీ ఏం విడిచిపెట్టలేదు? దేవునిని విడిచిపెట్టాల, ప్రార్థన విడిచిపెట్టాల, దేవునిని ఆరాధించడం విడిచిపెట్టాల, దేవునిని స్తుతించడం విడిచిపెట్టాల. ఈ దేశంలో దేవునికి సంబంధించినటువంటి చర్చెస్ లేకపోయినా, గుడులు లేకపోయినా, ఆరాధన లేకపోయినా, ప్రధాన యాజకులు లేకపోయినా, గమనించండి, తను చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నాడో, తను చిన్నప్పుడు ఏదైతే చేశాడో అది పెద్దయిన తర్వాత కూడా ఏం చేయలేదు? విడిచిపెట్టాల. గమనించండి, కొన్నిసార్లు మన యొక్క అలవాట్లు ఎలాగుంటాయంటే, మన ఊరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం, వేరే ఊరు వెళ్తే ఇంకోలాగా ఉంటాం. కానీ దానియేలు తన దేశం కాని దేశంలో ఉన్న, అక్కడ ఆరాధించడానికి దేవాలయములు లేకపోయినా దేవునిని మాత్రం విడిచిపెట్టాల. సింపుల్గా చెప్పాలంటే నింద లేనివాడుగా జీవించాడు. దానియేలు ఎలా జీవించాడు? నింద లేనివాడుగా జీవించాడు. ఒకవేళ ఎవరైనా మన దగ్గరకు వచ్చి, ఏమండి మీ మీద ఏదైనా నింద ఉందా అని అడిగితే, ఏమో ఉండొచ్చు, తెలిసి చేసినవి తెలియక చేసినవి నిందలు ఒకవేళ మన మీద ఉండొచ్చు. కానీ దానియేలు ఎలా ఉన్నాడు? నింద లేనివాడుగా. ఎలా ఉన్నాడు? నింద లేనివాడుగా. మరి ఇలాంటి నింద లేనివాడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నింద లేనివారుగా ఉండాలి అంటే మనం ఎలా జీవించాలి? నింద లేనటువంటి వారుగా ఉండాలి అనుకుంటే ఎటువంటి లక్షణాలను మనము కలిగి ఉండాలి? దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఒకటి, ఈ దానియేలు అనేటువంటి
ఈయన మనుషులకు కాకుండా దేవునికి లోబడ్డాడు. ఎవరికి? మనుషులకు కాకుండా ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. ఒకవేళ మనుషులకు లోబడి ఉండుంటే ఆ 30 రోజులు ఏం చేయకపోతున్నాం? ప్రార్థన చేయకపోతున్నాం. మనుషులకు లోబడి ఉంటే ఆ 30 రోజులు ఆరాధన చేయకపోతున్నాం. మనుషులకు లోబడి ఉంటే ఆ 30 రోజులు దేవునిని స్తుతించకుండా ఉందును. కానీ ఎవరికి లోబడ్డాడు? శాసనం ఎలాంటిదైనా. అంటే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. అధికారాన్ని లెక్క చేయలేదు అనేది కాదు. ఇక్కడ అధికారాన్ని తృణీకరించాడు అనేది కాదు. ఇక్కడ నేను దేవునికి లోబడాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నాకు ఎటువంటి శిక్ష వచ్చినా నో ప్రాబ్లం. అంటే దానియేలు సింహాలు బోనులో పడవేయబడతాడు అని తెలిసినా దానికైనా సరే ఇష్టపడ్డాడు. కానీ దేనికి చదవలేదు? దేవునికి ప్రార్థన చేయకుండా ఆపడానికి ఇష్టపడలేదు. సో దానియేలు నింద లేకుండా ఉండటానికి గల కారణం మెయిన్ ఏంటంటే మనుషులకు కాకుండా దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు. అప్పొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. ఆడ చెప్తున్న మాట చూడండి ఏమంటున్నారు అక్కడ? ఏం చెప్తున్నారు? మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మనం ఎవరికి లోబడాలి? దేవునికి. మన యొక్క జీవితంలో ఎంతవరకు దేవునికి లోబడేవారుగా ఉంటున్నాం? మన జీవితంలో ఎంతవరకు దేవునికి లోబడేవారుగా ఉంటున్నాం? అంటే మరొక మాట చెప్తున్నా, మనుషులకు లోబడకుండా ఉండండి అనేది కాదు నా కాన్సెప్ట్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మనము మొదటి ప్రాధాన్యత ఖచ్చితంగా దేవునికే ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. దానియేలులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? ధైర్యంగా భయం లేకుండా ఉన్నాడు. ఇలాంటి శాసనం ఉందని తెలుసు, కానీ తెలిసి కూడా ఏం చేశాడు? అతను యథాప్రకారముగా ఆలోచన చేయండి. ధైర్యవంతుడు. దానియేలు ఎవరు? ధైర్యవంతుడు. తన దేశం కాదు, తన రాజ్యము కాదు, కానీ అక్కడ కూడా ఎలా ఉన్నాడు? ధైర్యముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక లక్షణాన్ని కనుక మనం ఆలోచన చేస్తే చూడండి. 13వ వచనంలో 13వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదివితే ఏం చేసేవాడు ఉన్నాడంట దానియేలు? చూడండి, ఆడ ఒక చిన్న మాట ఉంది. నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టలేదు. ఎవరిని లక్ష్య పెట్టలేదు? రాజును లక్ష్య పెట్టలేదు, లేకపోతే ఆయన ద్వారా చెప్పబడిన శాసనమును కూడా లక్ష్య పెట్టలేదు. అంటే ఇప్పుడు దానియేలు ఎవరిని లక్ష్య పెట్టాడు? దేవునిని లక్ష్య పెట్టాడు. దానియేలు దేవుని యందు లక్ష్యం ఉంచాడు. ఈ యొక్క లోకములో ఉన్న వారిని కానీ ఈ లోకములో ఉన్నటువంటి వాటిని కానీ లక్ష్య పెట్టకుండా దేవునిని లక్ష్య పెట్టాడు. కాబట్టి దానియేలు ఎలాగున్నాడు? నింద లేనివాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం
అక్కడ మనం చదివాము కదా 119వ కీర్తన మనం చదివాము కదా. అందులో 6వ వచనంలో కీర్తనగారు చెప్తా ఉన్నాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయున్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవుని లక్ష్య పెడితే, దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్య పెడితే, దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెడితే ఏం జరగదు? అవమానము జరగదు. ఇప్పుడు దానియేలుకి అవమానం ఏమైనా జరిగిందా? దానియేలుకి అవమానం ఏమైనా జరిగిందా? గమనించండి. అంటే దీని తర్వాత జరిగినటువంటి సంఘటన ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మనం చెప్పేసుకుంటున్నాం, అబ్బాబ్బాబ్బే ఈ సింహాలు దానియేలుడు ఏం చేయలేదు అనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ అప్పటికి దానియేలుకి తెలుసా? సింహాల బోన్లను పడేసావి నన్నేం తినవు అన్న సంగతి దానియేలుకి తెలుసా? ఆలోచన చేయండి. దానియేలు దేవునిని లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు. ఇంకొక మాటలో మనం చదివితే 16వ వచనం చదువుదాం. ఏగా నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పగా, దానియేలు గురించి రాజు చెప్తున్న మాట ఇది. దానియేలు గురించి రాజు చెప్తున్న మాట, నువ్వు ఎలాంటి వాడువు? అనుదినము దేవుని సేవించువాడవు. దానియేలు ఎలాంటి వాడంట? అనుదినము దేవునిని సేవించువాడు. ప్రతిరోజు ఎన్ని పనులున్నా, తన ఉద్యోగం మరి ఉన్నా, ఆయన మాత్రం యథావిధిగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆలోచన చేయండి. ఆరాధన చేసేవాడు, స్తుతించేవాడు. అలాంటి లక్షణాలు దానియేలులో ఉన్నాయి కాబట్టి దానియేలుకు ఏం లేదు, నింద లేనివాడిగా, ఏ లోపము లేనివాడిగా ఆ కాలములో నిలవబడ్డాడు. ఇంకొక మాటను కనుక మనం చదవగలిగితే చూడండి ఒకసారి 22వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదివితే ఇంకొక మాట మనకి అర్థమవుతుంది. రాజు ఈ గుహ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అంటే ఈ దానియేలు అంటూ ఉన్నాడు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? నిర్దోషినిగా కనబడితేనే. ఎలా కనిపించాను? నిర్దోషిగా నేను కనబడితేనే, నింద లేనివాడిగా కనబడితేనే, ఏ లోపము లేనివాడిగా కనబడితేనే. ఇలాగున ఉండాలి అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ప్రార్థన. దానియేలు ఏం చేస్తూ ఉండేవాడు? రోజు ప్రార్థన. ఎప్పుడు ప్రార్థనా పూర్వకంగా ఉండేటువంటి వారు ఏ తప్పులు చేయలేరు. ప్రార్థనలో ఉండేవారు ఏం చేయలేరు? ఏ తప్పులు, దేవునికి అయిష్టమైనవి ఏవి కూడా చేయలేరు. కొన్నిసార్లు మన జీవితాన్ని మీరు గమనించుకోండి. ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ప్రార్థన జీవితం లేనప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం గమనించుకోండి ఒకసారి. రకరకాల తప్పులు, పాపాలు ఈజీగా చేసేసేవాళ్ళమేమో. అదే మనకి మనసు మార్చుకొని ప్రార్థన పూర్వకముగా మనం జీవించడం ప్రారంభించిన తర్వాత ఏం చేస్తాం? ఇంతకుముందు చేసిన తప్పులు కావచ్చు, దోషాలు కావచ్చు, పాపాలు కావచ్చు, వాటినన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా మనము జీవించడం ప్రారంభిస్తాం. ప్రార్థన వలన దానియేలు నింద లేనివాడుగా ఉన్నాడు. ఇంకొక మాటలో మనం చదివితే 23వ వచనంలో అతి సంతోషభరితుడై
చూడండి, ఎలాంటి వాడు? తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఎలాంటి వాడు దానియేలు? భక్తి కలిగిన వాడు. దానియేలు ఎవరు చెప్పండి? భక్తి కలిగిన వాడు. మన జీవితంలో మనము ఎంత భక్తి కలిగి జీవిస్తున్నాం? ఎంతవరకు భక్తిని మనము కనపరుస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. మందిరంలో భక్తి చూపించడం కాదు, ఎక్కడ మందిరంలో మన భక్తిని కనపరచడం కాదు. ఎందుకంటే 90% మందిరానికి వచ్చినప్పుడు ఆ భక్తిని ఆటోమేటిక్గా అందరం కూడా కనబరుస్తాం. ఇది కాదు. మన ఇంటికి వెళ్ళినప్పుడు, మన పనులకు వెళ్ళినప్పుడు, మన ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనము ఎటువంటి భక్తిని కనపరుస్తున్నాం? అక్కడ మన భక్తి ఎలా ఉంటుంది ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుదాం. 26వ వచనంలో చదివితే, దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, చూడండి ఒకసారి. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, రాజు ఆ యొక్క రాజ్యం అంతటికి ఒక శాసనాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? సకల ప్రభుత్వముల వందుండు నివాసులు ఏం చేయాలి? దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇంకా ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున ఉండును. విడిపించువాడను రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఆలోచన చేయండి. ఒక పరాయి దేశస్థుడు, ఒక అన్యమతస్థుడు, ఆ దేశానికి చెరపట్టబడినటువంటి వ్యక్తిగా, ఒక బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన ప్రార్థన, ఆ వ్యక్తి చేసిన భక్తి, ఆయన జీవించినటువంటి నిందలేనటువంటి జీవితం ఇప్పుడు రాజుని ఏం చేసింది అంటే, దానియేలు దేవుడే దేవుడు అని ఆ రాజ్యం అంతటిలో ప్రకటన చేసేటట్లుగా చేసింది. ఆలోచన చేయండి. ఈరోజు నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి ఇతరులు ఏం గమనించాలి? అరే, వీళ్ళ దేవుడే అసలైన దేవుడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడే నిత్యం ఉండే దేవుడు అనేటట్లుగా మన జీవితం ఉండాలి. అలాగున మనకి బ్రతుకులు కనబడాలి. మరి ఈ నూతన సంవత్సరంలో మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన నడవడికి ఎలా ఉన్నది? మన కంటి చూపు ఎలా ఉన్నది? లేదా మనకు మాట తీరు ఎలా ఉన్నది? ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకొని, దానియేలు ఈ బబులోను రాజ్యములో ఎలాగైతే జీవించాడో, తన దేవునిని ఎలాగైతే మహిమపరిచాడో ఆలోచన చేయండి. మనము కూడా ఈ లోకములో మన యొక్క జీవితాన్ని బట్టి దేవునిని మహిమపరిచేవారిగా, ఒక నిందలైనటువంటి వారిగా మనం జీవిద్దాం. అట్టి కృప మనందరికి దేవుడు కలుగు చేసి మనలందరూ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు.
దానియేలు తన యొక్క జీవిత కాలంలో దేవా ఒక నిందలేని వ్యక్తిగా ఎలాగైతే జీవించాడో మేము కూడా అట్టి రీతిగా జీవించటానికి, అట్టి రీతిగా నడవటానికి, అట్టి రీతిగా మేమందరము ముందుకు కొనసాగటానికి సహాయం దయచేసి నీకు ఇష్టలుగా మేమందరము ముందుకు కొనసాగటానికి సహాయం చేసి నడిపించమని, విన్న వాక్యమును మా హృదయాలలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడా గొప్ప దేవా నీకు నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ సన్నిధి నడిపించిన దాన్ని బట్టి దేవా మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. దేవా నీ సన్నిధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బట్టి వందనాలు. దేవా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి నీ మందిరాన్ని నడిపించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా పాటల్లో వాక్యంలో సహాయం చేశారు, ఆరాధనలో సహాయం చేశారు. మీరు చేసిన మేలును బట్టి దేవా నీ యొక్క సన్నిధిలో సాక్ష్యము చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే చెప్పబడినటువంటి దేవా ఆ యొక్క వాక్యమును మా హృదయాలను భద్రపరుచుకొని దాన్ని ఎలాగైతే నిందలేనటువంటి వాడుగా ఉన్నాడో మేము కూడా ఆ ప్రకారముగా నిందలేని వారుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ఆరోగ్య విషయాలలో, ప్రయాణాలలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, నీ మేలుతో నింపమని, ఎవరికి అవసరతలు ఉన్నాయో దేవా నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరికి సహాయమును గురించి నడిపించి నీ మేలుతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ బిడ్డలైన మనందరికీ సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్.